నమస్కారం పిల్లలు, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గడిచిన సెషన్లో మనం సాధారణ విద్యుత్ వలయాలు మరియు వాటి భాగాల గురించి తెలుసుకున్నాం. మన గత కృత్యాలన్నింటిలో వలయాలు చేయడానికి లోహపు వైర్లను ఉపయోగించాం. ఇప్పుడు మనం వలయాలు చేయడానికి లోహపు వైరుకు బదులుగా నూలు దారాన్ని ఉపయోగిస్తాం. అలాంటి వలయాల్లో బల్బు వెలుగుతుందని మీరు అనుకుంటున్నారా? విద్యుత్ వలయాల్లో కరెంటు ప్రవహించడానికి ఏ పదార్థాలను ఉపయోగించవచ్చు? 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని విద్యుత్ మరియు వలయాలు అనే పాఠం నుండి విద్యుత్ వాహకాలు మరియు బంధకాల గురించి తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని అర్థం చేసుకుంటారు. విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు, బల్బు కథ. కీలక పదాలు: వాహకాలు, విద్యుత్ ప్రవాహాన్ని వాటి గుండా వెళ్ళటానికి అనుమతించే పదార్థాలు. బంధకాలు, విద్యుత్ ప్రవాహాన్ని వాటి గుండా వెళ్ళనివ్వని పదార్థాలు. విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ఛార్జీల ప్రవాహం. వలయం, విద్యుత్ కోసం పూర్తి మరియు పగలని మార్గం. బల్బ్. సెషన్ ప్రారంభించడానికి ముందు ఈ సెషన్ యొక్క భావనా పటాన్ని చూద్దాం. ఒక కృత్యం చేయడం ద్వారా విద్యుత్ వాహకాలు మరియు బంధకాల గురించి తెలుసుకుందాం. చిత్రంలో చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని కనెక్ట్ చేయండి మరియు బల్బు వెలుగుతుందో లేదో తనిఖీ చేయండి. డ్రాయింగ్ పిన్ల నుండి సేఫ్టీ పిన్ను తీసివేయండి. తద్వారా మీకు 2 తెరిచి ఉన్న ధ్రువాలు A మరియు B ఉంటాయి. A మరియు B మధ్య గ్యాప్లో హెయిర్ పిన్, ఎరేజర్, ప్లాస్టిక్ స్కేల్, అగ్గిపుల్ల, లోహపు కంకణం ముక్క, గాజు ముక్క, పేపర్ క్లిప్ మొదలైన వివిధ వస్తువులను చొప్పించండి మరియు ప్రతి సందర్భంలో బల్బు వెలుగుతుందో లేదో తనిఖీ చేయండి. కొన్ని సందర్భాలలో బల్బు వెలుగుతుంది మరియు ఇతర సందర్భాలలో వెలగకపోవటాన్ని మనం గమనించాము. దీని అర్థం కొన్ని పదార్థాలు వాటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించవు. మరోవైపు కొన్ని పదార్థాలు వాటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించాయి. ఇది వెలుగుతున్న బల్బు ద్వారా సూచించబడుతుంది. వాటి ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. వాటి ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. పై పరిశీలనల నుండి హెయిర్ పిన్లు, లోహపు కంకణం ముక్కలు విద్యుత్ వాహకాలని మనం చెప్పగలం.
ఎరేజర్, ప్లాస్టిక్ స్కేల్, అగ్గిపుల్ల మరియు గాజు ముక్క విద్యుత్ బంధకాలు. విద్యుత్ వాహకాలు మరియు విద్యుత్ బంధకాలు మనకు సమానంగా ముఖ్యమైనవి. స్విచ్లు, విద్యుత్ ప్లగ్లు మరియు సాకెట్లు విద్యుత్ వాహకాలుగా తయారు చేయబడ్డాయి. మరోవైపు విద్యుత్ వైరు, ప్లగ్ టాప్లు, స్విచ్లు మరియు విద్యుత్ ఉపకరణాలలోని ఇతర భాగాలను కవర్ చేయడానికి రబ్బరు మరియు ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. వీటిని ప్రజలు తాకవచ్చు. బల్బు ఆవిష్కరణ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బల్బు చాలా సులభమైన ఉపకరణం అని మనం అనుకోవచ్చు. ఒక స్విచ్ నొక్కితే అది వెలిగిపోతుంది. అయితే మొదటి విజయవంతమైన బల్బును తయారు చేయడానికి చాలామంది శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలు కష్టపడి పనిచేశారని మీకు తెలుసా? వారిలో ఒకరు థామస్ ఆల్వా ఎడిసన్. చివరికి మొదటి బల్బు తయారు చేయడంలో అతను విజయం సాధించారు. ఎడిసన్ చాలా సంవత్సరాలు కష్టపడి పనిచేసే బల్బును తయారు చేశాడు. మొదట అతను ఒక సన్నని దారం లాంటి ప్లాటినం వైరు ద్వారా విద్యుత్తును పంపాడు. వైరు వేడి చేసిన తర్వాత కాంతిని వెలువరించిందని అతను గమనించాడు. అయితే కొన్ని సెకన్ల తర్వాత అది కాలిపోయింది. ఎడిసన్ అప్పుడు వైర్ చుట్టూ ఉన్న గాలిని తొలగిస్తే బహుశా వైర్ అంత త్వరగా కాలిపోదని భావించాడు. అతను ఒక గ్లాస్ కేసింగ్ను తయారు చేశాడు మరియు దానిలో ప్లాటినం వైర్ యొక్క ఫిలమెంట్ను అమర్చాడు. అతను గాజు కేసింగ్ లోపల మొత్తం గాలిని తొలగించారు. అతను వైర్ గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపాడు మరియు అతని ఆనందానికి కారణం ఏంటంటే ఆ బల్బు 8 నిమిషాల పాటు వెలుగుతూనే ఉంది. ఈ విజయంతో అతను సంతోషించాడు మరియు ఫిలమెంట్ యొక్క మెరుగైన ఎంపిక కోసం వెతుకుతున్నప్పుడు విభిన్న పదార్థాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అతను మసితో పూసిన నూలు దారాన్ని కూడా ప్రయత్నించాడు. ఈ ఫిలమెంటు 45 గంటల పాటు నిరంతరం మండుతూ ఉన్నది. తర్వాత అతను వెదురును అనేక రోజుల పాటు నిరంతరం కాల్చే ఫిలమెంటుగా ఉపయోగించాడు. చివరిగా ఈరోజు మనం ఉపయోగిస్తున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బులు కనుగొనబడ్డాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: 1. తమ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. 2. వాటి ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. 3. గాలి ఒక విద్యుత్ బంధకం. 4. విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నారు. 5. ఈ రోజుల్లో మనం వాడుతున్న బల్బులో టంగ్స్టన్ ఫిలమెంటుగా ఉపయోగించబడుతుంది.